అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు ఇండియన్ స్టైల్లో తయారు చేసుకునే పాస్తా రెసిపీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్ ఐటమ్ ఇది స్కూల్ నుండి వచ్చినప్పుడు స్నాక్ లాగా చేయొచ్చు, అలాగే లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు. దీనికోసం కావలసిన పదార్థాలు: పచ్చి పాస్తా 150 గ్రాములు, కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, క్యారెట్ 1, చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు 10, తురిమి పెట్టుకున్న అల్లం 1 అంగుళం ముక్క, చిన్నగా కట్ చేసుకున్న టమాటా 1, ఉల్లికాడలు 3 టేబుల్ స్పూన్లు, పాస్తా సాస్ 2 టేబుల్ స్పూన్లు, రెడ్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, పాస్తా సీజనింగ్ 1/2 టీ స్పూన్. ఇవన్నీ సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఉప్పు మీ రుచికి తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ 1. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి లోతుగా ఉన్న గిన్నెలో 1 లీటర్ నీళ్లు పోసి బాగా మరిగించుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు, 1 టీ స్పూన్ నూనె వేయాలి. ఇవి వేస్తే పాస్తా ఉడికించినప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. నీళ్లు కాస్త మరిగిన తర్వాత పాస్తా వేసుకొని 10-15 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించాలి. నూనె వేసాం కాబట్టి ఈ పాస్తా ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. అదే పనిగా కదపకూడదు. బాగా ఉడికింది అనుకున్న తర్వాత ఇవి తీసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఉడికిన ఈ పాస్తాని ఫిల్టర్ చేసుకోవాలి. వీటిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోండి. ఈలోపుగా మరొక ప్యాన్ పొయ్యి మీద పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత ముందుగా అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకొని 1-2 నిమిషాలు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించాలి. ఇవి కాస్త వేగిన తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. అవి కాస్త మగ్గిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేయాలి. వీటిని కూడా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు కూడా వేయాలి. ఆ తర్వాత సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, అలాగే కొద్దిగా పాస్తా సీజనింగ్ చల్లుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మరొక 2-3 నిమిషాలు బాగా కలపాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న పాస్తాని ఈ మనం వేయించుకుంటున్న మిశ్రమంలో వేయాలి. జాగ్రత్తగా పాస్తాకి మిశ్రమం అంతా పట్టేలాగా కలపాలి. ఎందుకంటే పాస్తా ఆల్రెడీ ఉడికింది కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి. మరొక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో పాస్తా సాస్ వేసుకోవాలి. ఇవి 10 రూపాయల ప్యాకెట్లు కూడా బేకరీ షాప్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ దొరుకుతాయి. ఇది అందుబాటులో లేనట్లయితే టమాటో కెచప్ వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఉప్పు సరి చూసుకొని అవసరమైతే కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. ఎందుకంటే మనం పాస్తా ఉడికించినప్పుడు కొంచెం ఉప్పు వేసాం కదా. ఆఖరుగా మరి కొంచెం పాస్తా సీజనింగ్ చల్లుకొని మరొక 2 నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోవాలి. ఉప్పు సరి చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా పాస్తాని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. పిల్లలకి, పెద్దలకి ఎంతో ఇష్టమైన పాస్తా ఇండియన్ స్టైల్లో రెడీ అయిపోయింది. ఈ పాస్తా మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే అత్తమ్మ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.